నమస్తే అన్న. అన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆయన పరిపాలనకి ఒక హ్యాట్స్ ఆఫ్. బికాజ్ ఒక ఎమ్మెల్యే చేసే పని, ఒక కార్పొరేటర్ చేసే పని కూడా మన పవన్ కళ్యాణ్ గారు చేయడం అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. సో ఒక అడవిలో కానీ, ఒక బయట కానీ బురదలో నుంచి వెళ్ళాల్సిన ఆయన అవసరానికి లేదు. బికాస్ ఈజ్ ద డిప్యూటీ సీఎం. సో ఆయన కింద వాళ్ళని పంపించి కూడా ఆయన మాట్లాడచ్చు, చేయొచ్చు. సో ఆయన ఒక షిప్ దగ్గరికి వెళ్ళి సీజ్ ద షిప్ అనేది, అది పెద్ద మాఫియా. అది అంత పెద్ద మాఫియాని కూడా ఒక డైలాగ్తో హరికట్టడం జరిగింది. సో సెకండ్ థింగ్ వచ్చేసి, రేపు ఓట్ల ఎలక్షన్ ఉంది అన్న టైంలో బిఫోర్ వెళ్ళి ఓట్లు అడుగుతారు ఇట్లాంటి కొన్ని సంఘ సేవలు చేసి. బట్ ఆయన గెలిచిన తర్వాత కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు, ప్రజల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం. సో ఆయనకి రాజకీయం తెలియదు అన్నారు కదా. సో ఇంతకన్నా ఆయనకి రాజకీయం గురించి చెప్పాల్సిన అవసరం మనం లేదు. సో చాలా మంది ఆయన రాజకీయాలు పనికిరాదు అన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక ఆన్సర్ అనుకోవచ్చు. అంటే ప్రజల దగ్గరికి డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళి, అంటే బురదలోంచి కూడా వర్షం పడుతూ ఉంటే కూడా అంత ఆ చిన్న చిన్న రోడ్లోంచి కూడా నడుచుకుంటూ వెళ్ళి పేద ప్రజల్ని కూడా కలుస్తున్నాడు కదా. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళని డైరెక్ట్గా అడిగి కూడా సమస్యలు తెలుసుకుంటున్నాడు. సో ఆయన ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజలకు ఉన్న నమ్మకం, సో ఆయన డిప్యూటీ సీఎం చేయడం జరిగింది. సో అలా ప్రజలకు ఇచ్చిన నమ్మకాన్ని సో ఆయన నిలబెట్టుకోవడం జరుగుతుంది. అందుకుమించి ఏం లేదు. సో ఆయన ఏదో సింపతి కొట్టేద్దాము, ఆయన ఏదో చేసేద్దాం కాదు. సో ఆయన ఎలక్షన్స్, ఆయన ఓటింగ్ గెలిచే ముందు కూడా వాళ్ళని కలుస్తాను, మీకు మాట ఇస్తాను అని చెప్పి అన్నాడు. సో ఆయన చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాడు. సో మన దేవుడికి మొక్కితే కనుక వెళ్ళి మనం మొక్కు తీసుకుంటాము. సో ఆయన మొక్కు తీర్చేసుకుంటాడు అంతే ప్రజల దగ్గరికి వెళ్ళి. అందుకు ఏం లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ.